హాయ్ ఫ్రెండ్స్, గగన్దీపు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఉగాది పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఇది వేప పూత అండి, మామిడికాయ ముక్కలు ఇవి ఇలా ముక్కలుగా కోసి పెట్టుకోండి. బెల్లం తరగండి, చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. సాల్ట్ అండి, కొంచెం కారం. ఇది మామిడికాయది ఒగురు అండి, పైన ఉంటుంది కదా లేయరు, ఆ ఒగురు 6 చెడు రుచులు. ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. అందులో కొంచెం వేపపూత కొంచెం వేసుకోండి. మీ మామిడికాయ ముక్కలండి, మనం ఫస్ట్ చూపించాను కదా, ఆ మామిడికాయ ముక్కలు వేసుకోండి. బెల్లం అండి, బెల్లం మీకు నచ్చినంత వేసుకోవచ్చు. బెల్లం వేసేసుకోండి, అంతా ఇలా వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ కొంచెం వేసుకోండి, మరీ అవసరం లేదు. కొంచెం కారం కొంచెం వేసుకోండి, ఎక్కువ. తర్వాత ఒగురు అండి, మనం ఫస్ట్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ ఒగురు వేసేసుకోండి. ఇందులో కొన్ని పుట్నాలు వేసుకుంటే ఉడకంగా చాలా బాగుంటుందండి. ఫైనల్గా పుట్నాలు వేసేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. పుట్నాలు వేసేసుకోండి, బాగా కలుపుకోండి. బెల్లం వేసినాం కదా, బెల్లం మిక్స్ అవ్వాలండి, మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి. ఉగాది పచ్చడి అందరూ రకరకాలు చేస్తారు కదండి, ఇలా చేస్తాము మేము. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలా రావాలి. మేము కొత్త కుండ తీసుకొని దానికి ఒక తోరణం కడతామండి, బొట్లు పెట్టి తోరణం కడతాము. ఇలా చేసుకొని కడతామండి. ఇలా తోరణం కట్టుకొని ముందుగా చేసుకున్న పచ్చడిని అందులో పోసేసుకుంటామండి. ఇలా పోసేసుకుంటాము. చల్లగా బాగుంటుందండి. కొత్త కుండలో ఉగాది పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇలా కలుపుకొని గ్లాసులలో పోసుకోవడమే, సర్వింగ్ చేసుకుంటే అయిపోతుంది. చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గగన్దీపు ఛానల్ని లైక్ చేయండి అండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంది మమ్మీ, అన్ని రుచులు కలిసింది.